పర్మిట్ రూములు ఒకవైపు ఇంకోవైపు ఏమో 99 పైసలకే ఎకరం భూమిని లీజుకి ఇస్తారు. మరేమో వాళ్ళు రాష్ట్రం అంతా అట్లాగే చేస్తామని చెబుతున్నారు. సింగపూర్ మంత్రులు రావని చెప్పారంట. అయితే సింగపూర్ మంత్రులు బెదిరించారని కూడా ఆరోపించడం చాలా తమాషాగా ఉంది. ఎట్లా మాట్లాడతారు సీఎం గారు? మొన్న అంతకుముందు నారాయణ గారు ఇవన్నీ వాస్తవాన్ని నమ్ముతున్నారా? ఈ పర్మిట్ రూములు రెండో వైపు ఎకరం 99 పైసలు, దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. మన ఇది వెంకటేష్ గారు. ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం సంబంధించినటువంటి కంపెనీకి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేకపోతే సింగపూర్ ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా ఒక వ్యాపారం చేయాలని వ్యాపార ధోరణితో వస్తారు. దేశాలు దాటి వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు రూపాయి మిగిల్చుకోవడానికి వస్తారు. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వైబుల్ కన్స్ట్రక్షన్ కాదు. ఇక్కడ మామూలుగా చేసేటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్నా ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టాలి అని అన్నప్పుడు కానివ్వండి, లేకపోతే మినిమం 7 to 8 floors పైన అబవ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమిలో పూర్తిగా ఎక్కువ మెటీరియల్స్ యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి, పూర్తిగా పంట పొలాలకు సంబంధించినటువంటి ఈ అమరావతి రీజియన్ లో వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు తక్కువగా ఉన్నాయి. రెండోది, ఇదేది 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో లేకపోతే ఈ ఎలక్షన్ టైంలోనో టర్మ్ లోనో కంప్లీట్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు. ఇది చాలా లాంగ్ రన్ ప్రాజెక్టు. ఈ లాంగ్ రన్ ప్రాజెక్ట్ లో ఏంటంటే కొన్ని అవకాశం కరెక్టే సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సింగపూర్ టూర్ వెళ్ళొచ్చి వాళ్ళు ఏమి తీసుకురాలేకపోగా ఈ రకమైన ఆరోపణలు చేయటం ఏంది? ఈ మంత్రుల్ని ఎవరన్నా బెదిరించగలుగుతారా? ఏ గవర్నమెంట్ ఉన్నా వేరే దేశం మంత్రుల్ని బెదిరిస్తారా? అంటే టైం తక్కువ ఉంది, కొంచెం డైరెక్ట్ గా పాయింట్ కి మీరు చెప్తే బాగుంటుంది. అట్లాగే 99 పైసలకే అనే దాని మీద కూడా కామెంట్ చేయండి. నథింగ్ సార్, ఇప్పుడు ఇందులో చెప్పడానికి ఏమి లేదు సార్. ఇప్పుడు వాళ్ళకు వైబుల్ కాదు, వాళ్ళకు రూపాయి మిగిలేటువంటి అవకాశం లేదు ఈ అమరావతి కన్స్ట్రక్షన్స్ కన్సార్షియం వల్ల. కాబట్టి వాళ్ళు నీట్ గా తప్పుకున్నారు. ఎందుకంటే కంప్లీట్ గా ఇప్పుడు ప్రభుత్వం ఎవరో ఒకరి మీద నేపం వేయాలి కాబట్టి ఎవరో ఒకడు మెయిల్ పంపించాడు కాబట్టి వీళ్ళందరూ బెదిరిపోయారు. సింగపూర్ కంపెనీ కన్సార్షియం కి కేవలం అమరావతిలో కాదు సార్, ఇంకా రకరకాల ప్రాంతాల్లో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి సపోర్టివ్ గా లేదు కాబట్టి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళు రానన్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వం ఏదో రకంగా ఎదటి వాడి మీద తప్పు చూపించాలి కాబట్టి వాళ్ళు భయపడిపోయారు, రానంటున్నారు అని చెప్పేసి మీరు సరైన భరోసా ఇచ్చినట్లయితే ఏ కంపెనీ అయినా వస్తుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ 99 పైసలకి భూములు ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది చాలా విచిత్రంగా ఉంది సార్. ఇప్పుడు కొన్ని లక్షల రూపాయల లాభాలు టర్న్ ఓవర్లు ఉన్నటువంటి కంపెనీలకి ఏ బేసిస్ లో 99 పైసలకి ఇస్తున్నారు అనేది కోర్టులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితే కాదు, కొనుక్కోగలరు. నిజంగా ఒకవేళ ప్రభుత్వమే ఎంకరేజ్ చేయాలంటే కన్స్ట్రక్షన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ని కేంద్రంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అని చెప్పేసి 5 లక్షల SFT కట్టి పక్కన పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. ఆ బిల్డింగ్ ని ఓపెన్ చేసుకుని ఇవాళ వాటిని కూడా ఎక్స్ లో పోస్ట్ చేసుకుని మురిసిపోతున్నటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఆయన కట్టినటువంటి ఋషికొండ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఈ రోజు వరకు ఉపయోగించుకోలేని పరిస్థితి. ఈ రోజు వరకు దేనికి ఉపయోగించాలనేటువంటి పరిస్థితి. 600 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానివ్వండి, అధికారులకు వసతులకు కానివ్వండి, అన్ని రకాలుగా సీఎం స్థాయి వ్యక్తులు కానివ్వండి, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినా మనం ప్రైవేట్ హోటల్స్ కి డబ్బులు కట్టకుండా ఈ కన్స్ట్రక్షన్స్ వాడుకోలే అవకాశం ఉంది, దాన్ని కూడా వాడుకోరు. మరొక వైపు సార్ పర్మిట్ రూములు అనేది చాలా విచిత్రంగా ఉంది సార్. రాష్ట్రం మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే తీసుకొచ్చి జైలు శిక్షలు, అత్యధిక జరిమానాలు విధించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి వైన్ షాప్ కి ఒక పర్మిట్ రూమ్ అంటే అసలు ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది సార్. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో నషాముక్తి భారత్ అనే కార్యక్రమం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మద్యాన్ని తక్కువ చేయండి, మద్య యూటిలైజేషన్ తక్కువ చేయండి అంటే మీరు శుభ్రంగా దాని మీద మళ్ళీ ఒకసారి దాని మీద డీటెయిల్ గా చర్చ పెడదామండి. శివశంకర్ గారు చెప్పండి, ఈ ఒకవైపు పర్మిట్ రూములు, ఇంకోవైపు ఏమో శ్రీశక్తి 5 రకాల వెహికల్స్కే ఇస్తారట.
సో దీంతో సంతృప్తి చెందుతారా మహిళలు? మొత్తం మీద ఈ ఒత్తిడి జనం నుంచి వచ్చిన నిరసన వీటి వల్ల ఉన్న ఈ మాత్రం వచ్చారేమో. ఓవైపు జగన్ గారు ఎక్కిరించడం, ఎద్దేవా చేయటం, రెండో వైపు జనంలో నిరసన. ఇప్పుడు ఆ కారణాలతోటి 5 బస్సులు కన్నా వచ్చారు. అంతకుముందు జిల్లాయే అన్నారు కదా. సో పర్మిట్ రూములు, ఇది 99 పైసలు, ఈ 3 కలిపి సంక్షిప్తంగా చెప్పండి సార్. ఇప్పుడు పర్మిట్ రూమ్లకు వస్తాం. పర్మిట్ రూమ్ అంటే ఈ రోజు బెల్ట్ షాపులు దాదాపు ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు పెట్టారు. తర్వాత వచ్చేసి 3756 మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు. దాని పక్కనే మరో 5 లక్షల రూపాయలు అని చెప్పి ఇచ్చేసి సిండికేట్లకు ఇచ్చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో తాగండి, మీ రక్త మాంసాలన్నీ కూడా మేము లాగుతాము, టార్గెట్లు 35. మొన్న ఈనాడు వాళ్ళు మీ మీద రాశారు కదా, మీ వైసీపీ అంటూ రాశారు కదా ఈనాడు వాళ్ళు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఏమి కవర్ చేసేసారు, ఎక్కడ కనపడకుండా. 99 పైసలది ఎక్కడ కనపడకుండా లోపల ఎక్కడో చిన్న, అది కూడా సమర్థించేరాగా పర్మిట్ రూములు అంట ఏదో బహిరంగంగా మధ్య. నాకు సిగ్గేస్తా ఉందండి మాత్రం చెప్పాలంటే. మద్య నిషేధం కోసం ఉద్యమించినటువంటి ఈనాడులో నేను ఆ రోజుల్లో పనిచేసా. మా బొట్టాళ్ళం కూడా మద్య నిషేధం కోసం పనిచేస్తే ఇవాళ ఇంత దారుణంగా నీచంగా రాసే పరిస్థితికి ఆ పత్రిక తీదారటం నాకైతే బాధ అనిపిస్తూ ఉంది సార్. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. 3755 బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు చేస్తూ దీని పర్మిట్ రూములు ఇచ్చేసేసి 35,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం రక్తం కాదు, మొత్తం తాలిబొట్ల దగ్గర నుంచి నల్ల పుస్తల వరకు లాగి వాళ్ళను ఏ విధంగా చేస్తారనేటువంటిది ఒక అంశము. ఇక రెండవది, ఇందాక అన్నారు కదా 99 పైసలకని, ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళేసి నా బ్రాండ్ చూసి నా మొక్కం చూసి వస్తున్నారు పెట్టుబడిదారులు. ఎందుకని మరి 99 పైసలు మీరు ఎందుకు ఫ్రీగా దాన ధర్మాలు చేస్తా అన్నారు? మీ మొక్కం చూసి వచ్చి పెట్టుబడులు పెట్టాలి కదా. రెండు కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇక రెండవది, సింగపూర్ అనేటువంటిది ఒక దేశం, వాళ్ళకు ఒక సావర్నిటీ ఉంటది. ఒక పౌరుణ్ణే ఏరే దేశాలు ఏదైనా ఉంటే రాయబార కార్యాలయకి వెళ్ళేసి ఈ దేశంలో ఉన్న పౌరులు మాది ఏదైనా మెయిల్స్ పెడతారనేటువంటి కేసులు పెడతారు. అటువంటిది వాళ్ళ యొక్క స్వాతంత్ర, వాళ్ళ సావర్నిటీ మీద దెబ్బతీసే విధంగా వాళ్ళ మంత్రులను బెదిరిస్తే సింగపూర్ దేశాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం బెదిరించేసట. బెదిరించినా ఇంతవరకు వాళ్ళు కుయ్యి అనుకోకుండా ఉన్నారంట. అక్కడే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో లేదేమో నాకు తెలిసి. రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా అమల్లో? అంటే ఒక భారతదేశ కార్యాలయం, భారతీయ కార్యాలయం ఎంబసీ కన్నా చెప్తారు కదా సార్, ఆ రాష్ట్రానికి బెదిరింపులు వస్తున్నాయని. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడట్లేదు. మీరు సింగపూర్కి వెళ్ళేసి కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టి వాళ్ళు మీ ముఖం మీద మేము రాము అని చెప్పి కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపకపోతే ఈ రోజు ఇండియాకి తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి మీరు చెప్పే మాటలు ఏంటంటే బెదిరించారు జగన్ గారు అందుకే రాలేదంట, మా తప్పేం లేదు లేదంట, ఏదో అంటారు కదా సూర్యుడు ఏదో అద్దంకి పోయాడు వచ్చాడు అన్నట్టు అది ఉంది పరిస్థితి. ఇక మూడవది, బస్సులు సరే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలు అన్ని కూడాను 6-7 హామీలు ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టారు. రెండో హామీ వచ్చేసి తూతూ మంత్రంగా ఇప్పుడు చేశారు. మూడవ హామీ వచ్చేసి అది ఏం చేశారో అది ఎవరికి తెలియదు. ఇక ఈ హామీ ప్రజల నుంచి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ప్రెస్ మీట్ లో ఏమైంది ఆ సూపర్ 6, నీకు 18,000, నీకు 18,000, నీకు నిరుద్యోగ 3,000 ఏమైంది? ఆర్టీసీ అమరావతి నుంచి పాపం మా కడప నుంచి పులివెందులలో వైజాగ్ వెళ్ళాలి, అమరావతి చూడాలంటారు, ఏమైంది బస్సులు అని అంటుంటే ప్రజలు తట్టుకోలేక ఈ రోజు 5 రకాల బస్సులు అంటారు. సార్ మనం అనుకున్నట్టు డిస్ట్రిక్ట్ మట్టుకే పరిమితం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ పల్లె వెలుగు బస్సులంతా కూడాను వితిన్ నియోజకవర్గాల్లో వితిన్ జిల్లాల్లో తిరిగేటియే. వాళ్ళు చెప్పినటువంటి 5 మెట్రో ఎక్స్ప్రెస్ సిటీల్లో తిరిగేటియే, విజయవాడ నుంచి విజయవాడలోనే. కానీ సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు, గరుడ కావచ్చు, అమరావతి కావచ్చు, ఈ బస్సులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ప్రామిస్ ప్రకారము రాష్ట్రం అంతా తిరగాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను అన్కండిషనల్ గా ఏ బస్సు ఆర్టీసీకి ఏ బస్సు ఎక్కినా మహిళకు ఉచితంగా ఇవ్వాలి. ఈ రోజు మీరు జస్ట్ బస్సుల పేర్లో చెప్తున్నారు, ఆ బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతాయి? విద్యుత్ జిల్లాలో తిరుగుతున్నాయి. అవును, అంటే ఏసీ బస్సుల్లో అవకాశం లేనట్లే కదా ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఉంటుంది, అది ఇంద్రానో ఇంకేదో పేరు చెప్తారు కదా, అమరావతినో ఇంకోటి. వాటిలో ఎక్కే అవకాశం లేనప్పుడు ఇంకా ఉపయోగం లేదు కదా సార్. సూపర్ లగ్జరీకే లేదు సార్. ఇంకా ఏసీ బస్సులు మన దేవుడేరుకు సూపర్ లగ్జరీ బస్సే పెట్టట్లేదు. సూపర్ లగ్జరీ బస్సు అన్నా ఉంటే కనీసం అంటే కడప నుంచి తిరుపతికి రోజుకి 1-2 సర్వీసులు ఉన్నాయి, అప్పుడన్నా ఎక్కచ్చు. సూపర్ లగ్జరీ లేదు. మీరు అన్నట్టు వైజాగ్ పోవాలన్నా అందుకు సార్ పాపం ఉత్తరాంధ్రంతా కూడా అమరావతి ఏదో కట్టాడు, సింగపూర్ అంటున్నారు. తిరుపతి రావాలని చాలా మంది అనుకుంటారు కదా, వాళ్ళు ఎవరికి అవకాశం, దేవుడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏం లేదు సార్, ఊరికి పేరు మళ్ళా చూడు ఎంత కవరింగ్ అంటే 5 రకాల బస్సులు అంట. 5 రకాల బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతాయా?
ఎక్కడెక్కడ తిరుగుతాయి చెప్పాలి కదా. అది మళ్ళీ మనం చర్చించి మొత్తం డీటెయిల్డ్గా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు కదా, పరిశీలన చేసి మీ అబ్జర్వేషన్స్ అప్పుడు అన్నీ కలిపి మళ్ళీ మాట్లాడుకుందాం.